విజయవంతంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని జీర్ణించుకోలేనటువంటి గొడ్డలి పార్టీ తాలూకు సానుభూతి పేపరు, సానుభూతి టీవీలు ఒక 2 ఐటమ్స్ని ట్రోల్ చేస్తూ ఉన్నాయి. దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఐ లవ్ గుడివాడ అనే ఒక ప్రదేశంలో కూర్చునుంటే అక్కడ జనం లేరని చెప్పని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, గడిచిన 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరదాల మహారాణిగా, పరదా లేకపోతే ఇంట్లోంచి కనీసం బయటికి రానటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దాఖలాలు మరి సదరు పేపరు, సదరు టీవీ ఛానల్ మర్చిపోయినాయి అని చెప్పని అడుగుతా ఉన్నా. బహుశా లేకపోతే మీరు ఆ పరదాల మహారాణిని, పరదాల ముఖ్యమంత్రిని చూసి అలవాటైపోయి జనంతో మమేకంతో పోలీసులు ఆంక్షలు కూడా లేనటువంటి ముఖ్యమంత్రి పర్యటన జీర్ణించుకోలేకపోతా ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా మాట్లాడుతాం. అదేవిధంగా అదే బులుగు పేపరు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే రాము గారికి షాక్ ఇచ్చారని చెప్పని ఒక ఆర్టికల్ రాశారు. మరి ఇదే ప్రోగ్రాం జరిగిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి పర్యటన అనంతరం వైసీపీ శ్రేణులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంది గుడివాడ నియోజకవర్గంలో, ఈసారి 2029 ఎన్నికల్లో మాజీ శాసనసభ్యుడికి వైఎస్ జగన్ సీట్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పని కూడా వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే వైఎస్ జగన్ మాజీ శాసనసభ్యుడికి షాక్ ఇచ్చారని చెప్పని ఈ సందర్భంగా మేము కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే వైసీపీ శ్రేణులు, సామాన్య ప్రజానికం కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నారు గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని. ఇది జీర్ణించుకోలేక కొంతమంది వాంతులు చేసుకుంటా ఉన్నారని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇలానే ఐక్యతగా ముందుకెళ్తాం. మీరు ఎన్ని విమర్శలు, ఎన్ని అవాకులు చవాకులు పేలినా సరే మేము ఐక్యతగా ముందుకెళ్తామని చెప్పి మా లక్ష్యం ఒకటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100% గుడివాడ నియోజకవర్గంలో మేము గెలిచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.